దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు గదూ! మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని మాటలు కొన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుచున్నాను. చూద్దాం. లూకాసు వార్త 15 అధ్యాయములో 25 వచనాల నుండి 32 వరకు. ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. అయితే నేను తీసుకున్న అంశం ఏంటంటే, పెద్ద కుమారుని గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాననమాట. చూడండి, పెద్ద కుమారుడు అంటే చిన్న కుమారుడు తప్పిపోయి వచ్చినప్పుడు ఒక విందు చేస్తాడనమాట తండ్రి. విందు చేసినప్పుడు తను పొలం పనిలో నుంచి వచ్చేసరికినే చాలా ఆడంబరాలు జరుగుతూ ఉంటాయి. అదేంటని చెప్పేసి పనివారిని కొంతమందిని పిలిచి ఈ పెద్ద కుమారుడు అడుగుతాడనమాట. "ఏముంది బాబు, మీ తమ్ముడు మరి అంత ఆస్తులన్నీ తీసుకుపోయన్నీ పోగొట్టుకొని మరి తిరిగి మరి తండ్రి దగ్గరికి వచ్చిండు, నీ తండ్రి దగ్గరికి. ఆయన తిరిగి వచ్చినందుకు గొప్ప విందు చేస్తుండు ఈరోజు. అందుకే ఇంత సంతోషము, ఈ ఆడంబరాలన్నీ" అని చెప్పేసి మాట్లాడతారనమాట. మాట్లాడినప్పుడు తనకేమనిపిస్తదంటే, తనకు కోపం వస్తదనమాట తండ్రి మీద. అయ్యో! ఇన్ని రోజులు నేను ఇక్కడున్నానే తండ్రి దగ్గర. తను చెప్పిన పనుల్లో చేస్తున్నానే. నాకెందుకు చేయలేదు? ఇలాంటి ఫంక్షన్స్ ఎందుకు చేయలేదు? అని చెప్పేసి కోపపడి తనేం చేసిండంట, బయటనే ఉన్నాడు. లోపలికి వెళ్ళటానికి గూడా మనసు లేకపోయిందనమాట. కోపపడి పెద్ద కుమారుడు తండ్రి మీద కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను అనుంది అక్కడ. చూడండి, అంటే లోపలికి ఎందుకు రాలేదు? అసలు లోపల ఉన్నాడు. ఇంతకాలం తండ్రి దగ్గరేగా ఉన్నది పెద్ద కుమారుడు. తండ్రి దగ్గర ఉండి తండ్రి ఏం చేస్తుండు, తండ్రి చేసే పనులు, ఆయన చేసే బాధ్యతలు, ఆయన అప్పజెప్పిన బాధ్యతలు కూడా ఈయన చేస్తూనే ఉండు. తండ్రి పనిలోనే ఉన్నాడు ఈ పెద్ద కుమారుడు కూడా. చూడండి, ఇటువంటి ఇంత నమ్మకంగా దేవుని దగ్గర ఉన్న తండ్రి దగ్గర ఉన్న ఈ కుమారుడు ఒకానొక సమయంలో చూడండి ఏం మాట్లాడుతుండో, కోపపడి లోపలికి, అంటే ఇంకా బయటనే ఉన్నాడనమాట. ఈ రోజులలో కూడా కొంతమంది చూసినట్టయితే ఎంతో ప్రార్థనా పరులు, విశ్వాసం ఉన్నవారు, భక్తి పరులు కదా! వారు కూడా కొంత దేవుని ప్రేమను తెలుసుకొని కొన్ని రోజులు ప్రార్థనలో ఉండి, కొన్ని రోజులు మందిరానికి వెళ్ళి వాక్యం విని, అద్భుతాలు చూసి, ఆశ్చర్యకార్యాలు చూసి కదా! కొంత ఆశీర్వదించబడతారనమాట. కొంత మరి విడుదల పొందుతారు. వారి పైన ఉన్న శాపములైతే, బంధకాలైతే తెంచివేయబడతాయి. అటువంటి వారు కూడా కొన్ని రోజుల తర్వాత దేవుడు మాకేం మేలు చేసిండు అని చెప్పేసి దేవుణ్ణి విడిచిపెట్టి మరలా బయట, అంటే లోకములోకి తొంగి చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ పెద్ద కుమారులో ఏం ఆశ కలుగుతుంది? లోకాశ ఉన్నది. ఎందుకో చెప్పనా? తండ్రి తమ్ముడికి చేసిన విందును చూసి మరి ఓర్చుకోలేక ఒకలాంటి ఒక చెడు ఉద్దేశముతో నాకెప్పుడైనా చేసావా అనంటే, నువ్వు తండ్రి దగ్గరే ఉన్నావు, నువ్వు తండ్రి చిత్తంలో నడుస్తున్నావు, ఇంక నీకెందుకు బయట లోకంతో ఏం పని కదా? అంటే లోకాశలు ఈయనలో కూడా వచ్చినాయి అనమాట. అలా మనలో కూడా కొంతమంది అలా ఉంటాం. వారిని చూసినప్పుడు, వీరిని చూసినప్పుడు, అయ్యో వారికి అలా ఉంది, మాకు ఇలా లేదు. అలాంటివి వద్దు. నీకు దేవుడు ఏదైతే ఇచ్చిండో దానిలోనే తృప్తిపరచబడాలి, నువ్వైనా నేనైనా కదా. ఇప్పుడు ఈ పెద్ద కుమారుడు బయట ఉండటం వల్ల చాలా డేంజర్, అపాయంలో ఉన్నట్టు. చూడండి, వెలుపల బయట ఉంటే మరి శత్రు భయం ఉంటుంది, దొంగల భయం ఉంటుంది కదా, మరి చీకటి పాముల భయం ఉంటుంది. అందుకనే లోపలికి వచ్చినప్పుడు నీకు భద్రత, అంటే క్రీస్తులోనికి నువ్వు లోపల ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ఉంటే మనకి భద్రత కదండి, వర్షం వచ్చినా ఎండ తగిలినా కదా. మరి లోపల ఉంటే మనకి భద్రత. అదే వర్షంలో మనం బయటకు వెళ్తే మరి వర్షంని తడుస్తాం, జలుబు అవుతుంది, జ్వరం వస్తుంది, వానరాలు పడతాయి, పిడుగులు పడతాయి, ఎంతో అపాయకరమైనవి కదా. ఎండ దెబ్బ తగులుతుంది, ఎండకు బయట పోతుంది. అందుకే ఇంటిలో ఉన్న దానికన్నా బయట ఉన్న వారికి చాలా తేడా ఉంది కదా. అందుకే క్రీస్తుల్లో నువ్వు నేను ఉండినట్లయితే గనక మనకి భద్రత, అనమాట. మనం సంతోషంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం కదా. ఈ పెద్ద కుమారుడు అంటుండనమాట, నాకెప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్ చేసావా? నాకెప్పుడైనా ఇలాంటి విందు చేసావా? ఎప్పుడైనా నన్ను ఫ్రెండ్స్‌తో బయటికి పంపించావా? ఎప్పుడైనా నన్ను పార్క్‌లోకి పంపించావా? ఎప్పుడైనా నన్ను సినిమా, ఇవన్నీ లోకాశలనమాట. ఇవన్నీ కూడా చదువుతా ఉండు ఈ పెద్ద కుమారుడు.
అసలుకి ఈయనకి ఎటువంటి ఉద్దేశ్యం లేదు. ఇది తండ్రి చిత్తంలో నడుస్తాడు. మరియు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుండనమాట. పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఒక భక్తి భయములో ఉన్నాడనమాట. తండ్రి మాట తూచా తప్పకుండా చేస్తే కుమారుడు ఈ కుమారుడు. కానీ చూడండి, ఒక్కసారిగా ఏమైందంటే లోకాశ ఈయనలో కలిగింది. అలా కూడా కొంతమందికి కలుగుతూ ఉంటుంది విశ్వాసమైన మనలో కూడా. కానీ అలాంటి ఉద్దేశాలు మనకి రాకూడదనమాట. ఇంకో మాట చూపిస్తాం మీకు చూడండి. ఆదికాండంలో కూడా 24వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవనేలా. నీకు ఆశీర్వాదము కావాలా, నీకు దీవెన కావాలా, నీకు మేలు కావాలా, నీకు సంతోషం కావాలా, నీకు సమాధానం కావాలా, నువ్వు లోనికి రావాలి. నువ్వు మందిరంలో ఉండాలి, మరి క్రీస్తులో ఉండాలి. నువ్వు లోపలికి వచ్చినప్పుడే నీకు నెమ్మది. నువ్వు లోపల ఉన్నప్పుడే నీకు భద్రత కదండి. సంతోషంగా ఉండగలుగుతాం అనమాట. ఇంకొక మాట చూద్దాం. అదే లూకాసు వార్తలో మరి అలా అన్నప్పుడు పెద్ద కుమారుడు తండ్రి ఏం చేస్తుండంటే మరి బయటికి వచ్చి, పెద్ద కుమారుడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయినప్పటికీ తండ్రి వెలుపలికంటే బయటకు వచ్చి పెద్ద కుమారుని లోపలికి రాయ్యా బాబు, నువ్వెందుకు బయట నిలిచి ఉన్నావు? బయట ఉంటే నువ్వు సేఫ్గా ఉండవు. బయట ఉంటే నీకు సమాధానం ఉండదు. బయట ఉంటే నీకు నెమ్మది ఉండదు. బయట ఉంటే నీకు ఆశీర్వాదం చూడలేవు. నువ్వు లోపలికి రానానా అని చెప్పేసి బతిమాలుకుంటుండు పెద్ద కుమారుణ్ణి. చూడండి తండ్రికి ఎంత ప్రేమ. మరి మామూలుగా మన కన్న తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటే మన పరమ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? ఆ ప్రభువుకి ఎంత ప్రేమ మనమంటే, నువ్వు నేనంటే. ఆయన చాలా ప్రేమమేడండి. అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు అనమాట. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నన్ను నిన్ను మనందరిని కూడా ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నువ్వు సజీవంగా ఉన్నావు ఈ క్షణం వరకు. అదే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నేను రుజువు చేయడానికి ఇంకెవరో చూపించే అవసరం లేదు. దేవుని ప్రేమ ఏంటనంటే నువ్వు సజీవంగా ఈ క్షణం వరకు నువ్వు బ్రతికి ఈ భూమి మీద ఉన్నావంటే, తిరుగుతున్నావంటే, మాట్లాడుతున్నావంటే, చెల్లిస్తున్నావంటే, నడుస్తున్నావంటే కదా, అదే దేవుని యొక్క ప్రేమ. నేను కాపాడుతూ ఉన్నాడు ప్రతి క్షణము కూడా. చూడండి ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట చూసినట్టయితే అదే లూకాసు వార్త 15:31లో, తండ్రి కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నవాడవే కదా, నా దగ్గర ఉన్నవన్నీ నీయేనయ్యా అని చెప్తున్నాడు తండ్రి. రా బాబు, నువ్వు లోపలికి రా. నువ్వు ఇంతకాలం నా దగ్గరే ఉన్నావు కదా, నువ్వు నన్ను ఏమర్థం చేసుకున్నావు? అన్నీ నీయే ఇవన్నీ. చూడండి ఇప్పుడు బీరువా ఉంటుంది, తాళం ఉంటుంది మన చేతిలోనే. నీకు బీరువాలో ఏ డ్రెస్ కావాలన్నా, ఏ డబ్బు కావాలన్నా, ఏ నగలు తీసుకోవాలన్నా తాళం తీసుకొని మనం వెంటనే మనకు నచ్చింది తీసుకొని మనం ధరించుకుంటాం. బట్టలైనా మనకు నచ్చిన వస్తువు తీసుకొని నగలైతే వేసుకుంటాం కదా. అలాగా నువ్వు తీసుకోయ్యా, నీకేం కావాలి? బయట వద్దు బాబు, లోకములో అంత చెడు ఉన్నది. లోకంలో సమాధానం లేదు. లోకములో అంతా చెడిపోయిన వారే ఉన్నది. ఎటు చూసినా ప్రేమ లేదు. ఎందుకు నానా నువ్వు లోపల, బయట ఎందుకు నిలుచుంటావు? నువ్వు లోపలికి రా. నేనున్నానుగయ్యా, నా అన్నీ కూడా నీవే. నా సంపాదన, నా ఆస్తి, నేనేమైతే నీకు ఇవ్వాలనుకో అన్నీ కూడా నా దగ్గర నీకు దొరుకుతాయి. నా దగ్గర నువ్వు పొందుకోగలుగుతావు. కానీ నువ్వు బయట ఉండి నువ్వేమీ పొందుకోలేవు. చూడండి అందుకే మొదటి వారట కడపటి వారవుతారు, కడపటి వారట మొదటి వారు. చూడండి అలాగ మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి. ప్రార్థనలో ఎడతెగక చేయాలి. వాక్యములో ముందుండాలి కదా. మన ఆత్మీయ జీవితంలో మనం మరి ముందుకు సాగిపోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు రుచి చూస్తాం, ఎంతో దేవుని ప్రేమను తెలుసుకుంటాం. అలా తెలుసుకున్న వారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకు? లోకం వైపు చూసిండు పెద్ద కుమారుడు. మరి నువ్వు ఎటువైపు చూస్తున్నావు ఈ రోజున? నీకేమి కావాలి? లోకం కావాలా, దేవుడు కావాలా? లోకం కావాలంటే దేవుని విడిచిపెట్టాల్సి వస్తుంది. దేవుని విడిచిపెడితే మనం బ్రతకలేము. ఆ నిత్యత్వం, ఆ పరలోకం, ఆ నిత్య రాజ్యము మనకు కావాలంటే నువ్వు లోకాన్ని అంతటిని విడిచిపెట్టు. లోకములో అంతా ఏముంది? చెడే ఉంటుంది. ఎటు చూసినా పాపం, ఎటు చూసినా ద్వేషం, ఎటు చూసినా అసూయ కదండి. సొంత వారిలోనే ప్రేమ లేకపోతున్నాయి కదా. అందుకని నువ్వు దేవుని హత్తుకొని ఉంటే, నువ్వు దేవుని పట్టుకొని ఉంటే, నువ్వు క్రీస్తులో ఉంటే, నువ్వు లోపల అంటే ఆయనలో ఉండాలి, ఆయన నీలో ఉండాలి. అప్పుడే గనక మనము మన కుటుంబంలో పిల్లలు ఆశీర్వాదకరంగా
మనం ఉంటాం, ఆశీర్వదించబడతాం. మరి ఇటు ఆశీర్వాదం నీకు కావాలా? ఈ సంతోషం నీకు కావాలా? దేవుడి దగ్గర ఉన్నయన్నీ నీయే. తండ్రి ఇచ్చేయన్నీ మనకే. తండ్రి సంపాదించేయన్నీ ఎవరికి? పిల్లలకే గదా! అందుకనే ఆ పరమ తండ్రి దగ్గర సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆనందం, ఆశీర్వాదం, ఐశ్వర్యము, ఘనతలు, మెప్పులు, పేరు, ప్రతిష్టలు అన్నీ గూడా, గొప్పలు, మెప్పులు అన్నీ గూడా ఆయన దగ్గర దొరుకుతాయి. ఈ రోజున మనం దేవునిలో మనం ఉందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు మీ కుటుంబములకు, మీకును దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడును గాక. ఆమేన్.